పండుగ పూట ఎంత సంబరంగా ఉంటుందో అంతకంత ఆగం కథ కూడా ఉంటుంది ఆడాడ. ఇంకల్లా దీపావళి పండుగ అంటే మరీ ఎక్కువ. అసలే బాంబుల పండుగ ఆయే. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏం చేసినా గాషారం గతి తప్పితే అంతే సంగతి. కండ్లల్లా సునేరు పడుతుంది, మిరుగులొచ్చి మీద పడతాయి, రాకెట్లు వచ్చి జుట్లు ఇరుక్కుంటాయి. ఇట్లా మన ప్రమేయం లేకున్నా మనమే బాధపడే కథ వస్తుంది. అట్లనే జరిగి దౌకర్ల షరీకేండ్రు కొందరు పాపం. ఇక్కడ ఒక కంటికి మొత్తమే కట్టేపించుకొని ఉన్న అన్నను చూస్తుర్రా. ఆయన అసలు బాంబులు కొన్నది లేదట, కాల్చింది లేదట. కాలి తొవ్వెంట పోతా అంటే ఎవలో ఎలిగించిన రాకెట్ వచ్చి సీదా కంట్ల కూర్చిందట. ఏమన్నారన్న మరి డాక్టర్లు? ఈ కన్ను పలిగిపోయింది రాదని చెప్పారు. ఓ దేవా, గాలికి పోయే రాకెట్ కంట్ల గుచ్చుకుంది కదా పాడై. కొందరు అయితే కండ్లు మూసుకుపోయి కన్నంతా ఉబ్బి వచ్చిండ్రు ఆసుపత్రికి పాపం. ఇంకొందరికి చేతులు గాలినాయని, శర్మం గాలిందని దవాఖానలో షెరీకైన వాళ్ళు ఉన్నారు. పేల్చిన వాళ్ళకంటే అలా పక్కనున్న వాళ్ళకే ఎక్కువ మందికి దెబ్బలు లాకి వచ్చిరట దవాఖానకు. అందులో చాలా మటుకు పిలగాన్లే ఉన్నారట. ఒక్క సరోజినీదేవి ఆసుపత్రికే 47 మంది వచ్చిర్రంటే చూడండిగా 2 రాష్ట్రాల్లో ఎన్ని దవాఖాన్లు ఉన్నాయి, ఎంతమంది బాధితులు పోయి ఉంటారో. మరిగా ఎవ్వలకు సీరియస్ కాకుండా జప్పునే తక్కువ కావాలని కోరుకుందాం. పబ్లిక్ ఏ వేడుకైనా ఆనందంలో మునిగిపోయి ఆగమయ్యే కాడికి తెచ్చుకోకుండా జాగ్రత్తగా జరుపుకోండి జరా.